ఆహార కల్తీకి పాల్పడుతున్న ముఠాలపై హెచ్ ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన భారీ ఆపరేషన్లో కల్తీ మసాలా దినుసుల తయారీ గుట్టును రట్టు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించి భారీగా కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25,000 కిలోల కల్తీ మసాలా దినుసులతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. కల్తీ మసాలాల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డైలు, అదేవిధంగా టాల్కమ్ పౌడర్లు, ఇండస్ట్రియల్ కలర్స్, నకిలీ రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ప్రమాదకర పదార్థాలను వినియోగించినట్లు గుర్తించామని తెలిపారు. ఈ వ్యవహారంలో 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుందని హెచ్చరించిన సిపి ఇలాంటి కేసులపై త్వరలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆపడానికి 4 నెలల నుంచి హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ ఫాస్ట్ అని చెప్పి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేసి చాలా పక్కబందిగా పనిచేయడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన రావడం జరిగింది. అట్లానే వేలలో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కంప్లైంట్స్ పైన మనము చాలా లోతుగా ఎంక్వైరీ చేసి చాలా చోట్ల కూడా మనము ఇలాంటి కల్తీ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి వచ్చిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషన్ను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది.